అందరికీ నమస్తే అండి. అందరు బాగుండాలి. అందులో మనం ఉండాలి. ఈరోజైతే మా చిట్టి తల్లి బర్త్‌డే అండి. అందరూ విష్ చేయండి. హ్యాపీ బర్త్‌డే అందరితో పాటు జరుపుకోవాలని చిట్టి తల్లికి బాగా ఇష్టం అనమాట. ఇక హ్యాపీ బర్త్‌డే ఉందనేసి ఒక నెల నుంచే బర్త్‌డే అని గుర్తు చేస్తా ఉంటది. ఇంకా చిన్న పాప బర్త్‌డే. ఇద్దరిని చూసి ట్విన్స్ అనుకుంటారండి. ట్విన్స్ అయితే కాదు వీళ్ళు. ఈ చిన్న పాప బర్త్‌డే కొంచెం లేట్ అయిందండి. ఏప్రిల్‌లో ఉంటుంది బర్త్‌డే అయితే. కొంచెం లేట్ పోస్ట్ చేస్తున్నాను వీడియో. ఇంకా హ్యాపీ బర్త్‌డే అంటే గుర్తు చేస్తూ ఉంటదనమాట. నాకేం గిఫ్ట్ ఇస్తారు? నా బర్త్‌డే వస్తుంది కదా! నీకు చాక్లెట్ ఇస్తా, నీకు కేక్ ఇస్తా అని చెప్తుంది. ఈ డెకరేషన్ అంతా అండి వాళ్ళ మమ్మే చేసింది ఇంట్లో. చాలా చక్కగా అరేంజ్ చేసింది చూడండి. తల్లి పిల్లల కోసము, వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఏమన్నా చేయాలనుకుంటుంది కదండీ! వాళ్ళ మమ్మీ ఈ డెకరేషన్ అంతా ఎంత బాగా చేసింది చూడండి. వాళ్ళ సిస్టరు, తను ఇద్దరు కలిసి అక్క చెల్లెలు కలిసి ఈ డెకరేషన్ చేశారనమాట. చాలా చక్కగా. ఫ్యామిలీ అంతా వచ్చేసిన తర్వాత ఇక పాపకైతే చాలా హ్యాపీ అయిపోయిందండి. ఇంకా నేను కేక్ కట్ చేస్తా అని అనేసి హడావిడి చేస్తుందనమాట ఇంకా. చిన్నపిల్లలకి ఇక బర్త్‌డే అంటేనే కేక్ కదా! చక్కగా డ్రెస్ వేసుకోవాలి, చక్కగా రెడీ అవ్వాలి. ఇంకా కేక్ ఎప్పుడు కట్ చేస్తాను అనేసి ఇంకా గోల. ఎంత హ్యాపీగా ఫీల్ అయిందండి చిట్టి తల్లి. అక్క చెల్లెలు చూడండి. చెల్లి మీద ఎంత ప్రేమ ఉంది వాళ్ళ అక్కయ్యకి. ఇంకా మమ్మీతోని ఇంకా సరదాగా వాళ్ళ మమ్మీతో అటు ఇటు తిరుగుతున్నారండి. నేనైతే కొంచెం వీడియో తీసా. ఎంత బాగా అరేంజ్ చేసావమ్మా అనేసి నేను అడిగితే, అవును మమ్మీ చాలా బాగా వచ్చింది. చిన్న ప్లేస్లో అయినా చూడండి ఎంత చక్కగా అరేంజ్ చేశారో. హ్యాపీ బర్త్డే అని రాసి బెలూన్స్ తీసుకొచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెలూన్స్ ఉన్నాయండి. చక్కగా అరేంజ్ చేసింది పిల్లల కోసం అయితే. వాళ్ళ సంతోషం చూడండి. ఆడుకోవడము, ఇంకా ఎగరడము, అంత చిన్న డెకరేషన్ చేసినా కానీ పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా బర్త్డేకి బెలూన్స్ పెట్టారు అనేసి. చిన్న చిన్న ఆనందాలు ఎంత మనసుకి హాయినిస్తాయి కదండి. పిల్లలు చక్కగా ఆడుకుంటుర్రు ఇంకా కాసేపు. చూడగానే వైట్ డ్రెస్సు, ఇంకా వాళ్ళ తాతగారు అయితే ఇక వాళ్ళతో పాటు సరదాగా ఆడుకోవాలని. పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళతో ఆడుకోవడం బాగా ఇష్టం కదా! అది తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలతోని ఇంకా సరదాగా ఆడుకుంటారు పిల్లలు. ఇక్కడ కేక్ అయితే తినిపేయడానికి వాళ్ళ మామయ్య గారు అయితే వచ్చారండి. వాళ్ళ ఫ్యామిలీ అనమాట మొత్తము. మామ నాకు పెట్టు కేకు అంటుంది ఇంకా. ఎన్నిసార్లు అయినా మళ్ళీ వాళ్ళ అక్కయ్య మళ్ళీ వచ్చి కేక్ పెడుతుంది వాళ్ళ చెల్లికి. ఎవరు పెట్టినా కానీ మళ్ళీ వచ్చి కేక్ పెట్టేస్తుంది అనమాట. ఇక్కడైతే అమ్మ అండి గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నది కదా! లాస్ట్ ఇయర్ అయితే తను ఉందండి. ఈ ఇయర్ అయితే పోయారు, తను లేరు. తన జ్ఞాపకం అయితే వీడియో చూసినప్పుడైతే వస్తుంది నాకు. గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నారు కదా మా పెద్దమ్మ. ఆ బాధ అయితే కొంచెం అనిపిస్తుందండి. ప్రతి బర్త్డేకి వస్తారు తను. ఊరు నుంచి వస్తారు ఇంకా. పాపకైతే విషెస్ చెప్పండి. హ్యాపీ బర్త్డే, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. పాప అయితే ఇంకా